మంచు కొండలను ఆవాసంగా చేసుకోవటం వల్లనేమో మనసుతో కొలిచిన వెంటనే మహాదేవుడు కరిగిపోతూ ఉంటాడు. చంద్రుణ్ణి శిరస్సున ధరించడం వల్లనేమో వెన్నెల రాజులా వెలిగిపోతూ ఉంటాడు. మల్లికా పుష్పాలతో అర్చించబడుతూ మల్లికార్జునుడు అనిపించుకున్న ఆ స్వామి కర్ణాటకలోని బళ్ళారిలో తరతరాలుగా తరింపచేస్తున్నాడు. 3 నేత్రాలతో ముల్లోకాలను ఆదేశించే ఆ దేవదేవుడు కొలువైన కోట మల్లికార్జున స్వామి ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. కర్ణాటకలోని చెప్పుకోదగిన నగరాలలో బళ్ళారి ఒకటి. జిల్లా కేంద్రమైన బళ్ళారికి ఉక్కు నగరంగా పేరు ఉంది. బళ్ళా అనే అసురుణ్ణి దేవేంద్రుడు అంతం చేసిన ప్రదేశం కావటం వలన ఈ నగరానికి బళ్ళారి అనే పేరు వచ్చిందని అంటారు. ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరంలోనే హంపి ఉంది. రామాయణంలోని అనేక ఘట్టాలకు హంపి వేదికలా కనిపిస్తుంది. అందువలన త్రేతాయుగంలో ఈ ప్రదేశంలో కూడా రామలక్ష్మణులు తిరిగి ఉంటారని విశ్వసిస్తూ ఉంటారు. మౌర్యులు, శాతవాహనులు, కదంబులు, చాళుక్యులు, హొయసలులు, పాండ్యరాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇక్కడి రాజులు తమ పాలనా కాలంలో కోటల నిర్మాణంపై మాత్రమే కాదు, ఆలయాల నిర్మాణం పట్ల కూడా అంకితభావం చూపుతూ వెళ్లారు. అందువల్లనే ఇక్కడ బలమైన కోటలు, దృఢమైన ఆలయాలు, ప్రకృతి విలయాలను తట్టుకుంటూ చరిత్రకు సంబంధించిన విశేషాలను పర్యాటకులతో పంచుకుంటూ ఉంటాయి. ప్రధాన దైవమైన మల్లికార్జున స్వామి, గ్రామదేవతగా పూజలందుకునే కనకదుర్గాదేవి ఆలయాలు బళ్ళారికి 2 కళ్లుగా కనిపిస్తాయి. నగరం మధ్యలో కనకదుర్గాదేవి ఆలయం, ఆ కొండ పాదభాగంలో మల్లికార్జున స్వామి దేవాలయం దర్శనమిస్తూ ఉంటాయి. రహదారికి ప్రక్కనే సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన మల్లికార్జునుడి ఆలయం ఎత్తైన గోపురంతో మహాశివుడి సామ్రాజ్యానికి సంబంధించిన మహాద్వారాన్ని తెరిచినట్టుగా ఉంటుంది. ఒకవైపున చరిత్ర పేజీలను తిరగయ్యాలనిపించే కోట, మరోవైపున ఆధ్యాత్మిక లోతులను ఆవిష్కరించే కోట మల్లికార్జునుడి ఆలయం ఊరంత ఉత్సాహాన్ని మనకు జతచేస్తాయి. ఈ కొండ పైభాగంలో నిర్మితమైన కోటను ఎగువ కోట అని, దిగువన గల నిర్మాణం దిగువ కోటగా పిలుస్తూ ఉంటారు. ఎగువ కోటను విజయనగర రాజుల పాలనా కాలంలో బళ్ళారి, అనంతపురం ప్రాంతాలకు సామంతరాజుగా ఉన్నటువంటి హనుమప్ప నాయక నిర్మించారు. అడుగడుగునా ఈ కోట ఆనాటి నిర్మాణ నైపుణ్యాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది.
దిగువ కోట 18వ శతాబ్దంలో హైదర్ అలీ ఆధ్వర్యంలో నిర్మితమైనట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో ఈ కోట చేతులు మారుతూ వచ్చింది. ఈ కోటకు సమీపంలో కొలువైన కారణంగానే ఇక్కడి స్వామిని కోట మల్లికార్జున స్వామి అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో దారికి ఇరువైపులా పూజ సామగ్రితో పాటు ఆట వస్తువులు, ప్రసాదాలు విక్రయించే దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి. విశేషమైన రోజులలో అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులతో ఇక్కడి వాతావరణం చాలా సందడిగా కనిపిస్తూ జాతర వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది. కోట పాదభాగంలోని ఈ ఆలయం ఒకప్పుడు కోట పరిధిలోని ఆలయంగానే కనిపిస్తుంది. మహాదేవుణ్ణి తమ ఇష్టదైవంగా భావించిన రాజులు ఇక్కడ ఆ స్వామికి ఆలయాన్ని నిర్మించారు. ఒకప్పుడు రాజకుటుంబం, ఆయన పరివారం మాత్రమే దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండే ఈ ఆలయం ఆ తర్వాత కాలంలో సాధారణ భక్తులకు అందుబాటులోకి వచ్చిందని అనుకోవాలి. ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులతో దర్శనమిస్తుంది. వెడల్పు తక్కువ ఉండడం వలన మరింత ఎత్తుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కొండను, కొండపై గల కోటను నేపథ్యంగా కలిగిన ఇక్కడి రాజగోపురం ఒక చిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రధానమైన ద్వారాన్ని దాటుకుని లోపలికి అడుగుపెట్టిన భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనవుతారు. అంతటి ఆహ్లాదకరమైన వాతావరణం, సుందరమైన మంటపాలు, విశాలమైన ప్రదక్షిణ మార్గంతో ఈ ఆలయం కనువిందు చేస్తుంది. ముఖమంటపం, అంతరాలయం, గర్భాలయంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. విశాలమైన పొడవైన బండరాళ్లతో నిర్మితమైన ఈ ఆలయంలో శిల్పకళ అంతగా కనిపించదు. దేవాలయ వెలుపలి గోడలపై, లోపలి స్తంభాలపై పురాణ సంబంధమైన సూక్ష్మమైన శిల్ప చిత్రాలు, ముద్రలు కనిపిస్తాయి. ప్రాచీనమైన ఈ క్షేత్రం ఈ మధ్యకాలంలోనే పునరుద్ధరణ జరుపుకుంది. గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడి మంటపం కనిపిస్తుంది. అందంగా తీర్చిదిద్దిన మంటపం ఆ పరమశివుడి కదలికలను కనిపెట్టుకుని ఉన్నట్టుగా కనిపిస్తాడు. భక్తులు ముందుగా నందీశ్వరుడికి నమస్కరించుకుని ఆ తరువాత మల్లికార్జున స్వామి సన్నిధి దిశగా కదులుతారు. గర్భాలయంలోని మల్లికార్జునుడు దివ్యమైన తేజస్సుతో దర్శనమిస్తూ ఉంటాడు. మల్లికార్జునుడికి అనునిత్యం ఇక్కడ పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. విశేషమైన రోజులలో పండ్ల రసాలతోనూ అభిషేకిస్తారు. వివిధ రకాల పూలమాలికలతో స్వామివారిని అలంకరిస్తారు. శివ సంబంధమైన అన్ని పర్వదినాలలోనూ ప్రత్యేకమైన సేవలు నిర్వహిస్తూ ఉంటారు. కోట మల్లికార్జునుడు కొలువైన ఈ ఆలయం ప్రాచీన కాలం నాటిదే. అయితే ఇటీవలే ఈ ప్రాంతం వారు ఈ ఆలయాన్ని ఆధునీకరించారు. అందువలన ఈ ఆలయాన్ని ఈ మధ్యనే నిర్మించారేమో అనే ఒక భావన కలుగుతూ ఉంటుంది.
ఇక గర్భాలయంలోని మల్లికార్జునుడు కూడా స్వయంభూగా ఆవిర్భవించిన స్వామియే. అంధుడైన తన భక్తుడి కోసం కైలాసం నుంచి కదలి వచ్చిన స్వామియే మల్లికార్జునుడు. ఒకప్పుడు బళ్ళారి తాలూకాలో కోళూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మల్లయ్య అనే శివభక్తుడు ఉండేవాడు. చూపు లేకపోవటం వలన అతను తన బావ బరమన్నపై ఆధారపడేవాడు. ఒక రోజున బరమన్న తన వ్యాపార వ్యవహారాలకు సంబంధించి తన మనుషులతో ఈ ప్రదేశానికి రావాల్సి వస్తుంది. తనతో పాటు అతను మల్లయ్యను కూడా తీసుకొస్తాడు. అయితే వచ్చిన పని వెంటనే కాకపోవటం వలన ఈ ప్రదేశంలో వారు బస చేయవలసి వస్తుంది. మల్లయ్యకు ఒక అలవాటు ఉంటుంది. శివలింగానికి నమస్కరించుకోకుండా అతను భోజనం చేయడు. అది ఇల్లు కాదు, దేవాలయము కాదు, శివలింగం ఎక్కడి నుంచి తేవాలి అని బావపై బరమన్న కోపడతాడు. అయినా అక్కడ ఉన్న ఆ 2 రోజులు మల్లయ్య భోజనం చేయడు. వచ్చిన పని పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. మల్లయ్య ఏమో ఏమీ తినడం లేదు. ఎలాగా అని బరమన్న ఆలోచన చేస్తాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. తాను ధాన్యం కొలవడానికి తెచ్చిన పాత్ర, బళ్ళ అంటే సేరును అక్కడి బండపై బోర్లించి దాని చుట్టూ పూలమాల చుడతాడు. మల్లయ్యను తీసుకొచ్చి అక్కడ శివలింగం ఉందని చెప్పి అవసరమైతే తాకి చూడమని అంటాడు. అందుడైన మల్లయ్య ఆ కొలపాత్రను తాకి నమస్కరించుకుంటాడు. ఆ తరువాతనే మల్లయ్య భోజనం చేస్తాడు. అప్పుడు బరమన్న నవ్వుతాడు. అది శివలింగమే కాదని చెబుతాడు. మల్లయ్య ఎంతమాత్రం ఆశ్చర్యపోకుండా, కుంగిపోకుండా అది శివలింగమేనని, తాను నమస్కరించుకున్నది శివలింగానికేనని అంటాడు. దాంతో ఆ కొలపాత్రను తెచ్చి మల్లయ్య చేతిలో పెడితే అప్పుడు నమ్ముతాడని భావించిన బరమన్న దానిని కదిలించబోతాడు. కానీ అది ఎంతమాత్రం కదలకపోవడంతో ఆశ్చర్యపోతాడు. మరింత బలప్రయోగం చెయ్యబోగా ఆ స్థానంలో పరమేశ్వరుడు, నందీశ్వరుడు ప్రత్యక్షమవుతారు. తమ భక్తుడైన మల్లయ్య అచంచలమైన విశ్వాసానికి గుర్తుగా తాము అక్కడే కొలువై ఉండనున్నట్టు సెలవిస్తారు. బళ్ళ అంటే కొలపాత్ర అని, అరే అంటే బండ అని అర్థం. బండపై కొలపాత్ర బోర్లించిన ప్రదేశం కావటం వలన ఈ క్షేత్రానికి బళ్ళారి అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. మల్లయ్య అనే భక్తుడి కోసం స్వామి వెలసిన కారణంగా ఇక్కడి మల్లికార్జున్ని మల్లేశ్వర స్వామిగా కూడా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ కొలపాత్ర స్థానంలో కోట మల్లికార్జున స్వామి ఉద్భవించిన రోజు మాఘశుద్ధ పౌర్ణమి. అందువలన ప్రతి ఏటా ఈ క్షేత్రంలో ఈ రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. మాఘశుద్ధ నవమి రోజున మొదలైన జాతర పౌర్ణమి వరకు జరుగుతుంది. 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో 6వ రోజున కళ్యాణం, 7వ రోజున బ్రహ్మరథోత్సవం జరుగుతాయి. ఆ రోజున చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుంటారు. రథోత్సవం కొన్ని క్షేత్రాలలో ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తుంది. అలాంటి క్షేత్రాలలో శ్రీ కోట మల్లేశ్వర స్వామి క్షేత్రం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఇక్కడ రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ గ్రామస్తులు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ రథోత్సవం సమయానికి ఇక్కడికి చేరుకుంటారు. అందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. యువకులంతా రథం లాగడానికి ఉత్సాహాన్ని కనబరుస్తారు. మల్లికార్జున స్వామి రథోత్సవంలో స్వామివారి ముందు జానపద నృత్య ప్రదర్శనలు ఉంటాయి. వివిధ దేవతా రూపాల వేషాలను ధరించిన వారు రథం ముందు సాగుతుంటారు. ఇలా స్వామివారికి గ్రామోత్సవాన్ని నిర్వహించడం వల్ల పంటలు బాగా పండుతాయని, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు బలంగా నమ్ముతుంటారు. ఇక బళారి అనే పదానికి దేవత అనే అర్థం ఉంది. కొన్ని వందల ఏళ్లుగా ఈ నగరానికి కనకదుర్గమ్మ గ్రామదేవతగా ఉంది. అందువలన బళారి అనే మాట నుంచే బళ్ళారి అనే పేరు వచ్చిందని అంటారు.
ఈ ప్రాంతానికి ఈ పేరు రావడానికి కారణమైన కనకదుర్గాదేవి ఆలయం ఈ నగరానికి నాభిస్థానంలో దర్శనమిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగే అతిపెద్ద ఉత్సవాలలో ఈ ఆలయంతో ముడిపడిన సిడిబండి ఉత్సవం ఒకటి అని చెప్పాలి. వందల ఏళ్ల క్రితం అమ్మవారు ఇక్కడ పుట్టలో ఆవిర్భవించిందని స్థల పురాణం చెబుతోంది. అప్పటి నుంచి స్థానికులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ వస్తున్నారు. సువిశాలమైన ప్రదేశాలలో పొడవైన ప్రాకారాలతో ఎత్తైన గోపురాలతో ఈ ఆలయం అమ్మవారి వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి నిలువెత్తుమూర్తి చూపులను కట్టిపడేస్తుంది. గర్భాలయంలో వివిధ రకాల ఆభరణాలతో అమ్మవారి ఆకృతి దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి ముఖభాగమంతా నేత్రాలను అమర్చడం చూడొచ్చు. అమ్మవారికి గల 10 నేత్రాలు ఆ తల్లి దశ దిశలా తన చూపులను సారిస్తూ అన్ని వైపుల నుంచి ఈ నగరాన్ని కాపాడుతూ ఉంటుందనే విశ్వాసానికి ప్రతీకగా ఈ విధమైన అలంకరణ కనిపిస్తుంది. దసరా నవరాత్రులలో ఇక్కడి అమ్మవారి వైభవాన్ని తిలకించడానికి మాటలు చాలవనే చెప్పాలి. ఇలా ఈ నగరానికి బళ్ళారి అనే పేరు రావడానికి ఇటు స్వామివారి ఆవిర్భావం, అటు అమ్మవారి ఆవిర్భావం కారణం కావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఆది పరాశక్తి స్వరూపమైన అమ్మవారు ఈ నగరానికి మధ్యలో గ్రామదేవతగా కొలువై ఉండగా, అక్కడ మల్లికార్జున స్వామివారి సన్నిధిలో ప్రత్యేకమైన మందిరంలోనూ అమ్మవారు కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. ప్రధానమైన ఆలయానికి ఒకవైపున గల మందిరంలోని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు భక్తులు. స్వామివారు అమ్మవారితో పాటు ప్రధానమైన ఆలయ సన్నిధానంలోనే వినాయకుడు, కుమారస్వామి మూర్తులు కూడా దర్శనమిస్తూ ఉంటారు. అందువలన స్వామివారు అమ్మవారికి సంబంధించిన పర్వదినాలతో పాటు వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశేషమైన రోజుల్లోనూ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆదిదేవుడి దృష్టిలో అందరూ సమానమే. దేవతలు, మహర్షులు, మహాభక్తులు మొదలు సామాన్యులపై కూడా అపారమైన అనుగ్రహాన్ని కురిపించిన వారాయన. తాను ఎవరి కారణంగా ఉద్భవిస్తే వారి పేరుతోనే కొలవబడడం ఆదిదేవుడి అలవాటు. అలా మల్లయ్య కారణంగా ఇక్కడి మల్లికార్జునుడు మల్లేశ్వరుడుగాను పిలువబడుతున్నాడు. మదిని తన నివాస మందిరాలుగా చేస్తున్నాడు.
ప్రతిరోజు ఈ ఆలయం తలుపులు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటాయి. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. మహారాజుల ఇష్టదైవమై నిలిచిన శివుడు, మహాభక్తుడి కోసం వెలిసిన మల్లికార్జునుడు, కొలపాత్ర నుంచి ఉద్భవించిన ఆ ఉమాశంకరుడు కోరిన వరాలను గుమ్మరిస్తున్నాడు. అలాంటి ఆ మహాదేవుణ్ణి దర్శించడం వలన నేత్రాలు పవిత్రమవుతాయి, మనసులు పునీతమవుతాయి, జన్మలు ధన్యమవుతాయి. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారికి దేశవ్యాప్తంగా రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బళ్ళారిలో దిగిన తర్వాత అక్కడి నుంచి స్థానిక వాహనాలలో ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.